మీరందరూ చూసే ఉంటారు లైవ్లో భయ్యా సన్నీ యాదవ్ కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నాడండి. ఇతని గురించి దాదాపు అందరూ యూట్యూబర్స్ కూడా తెలిసే ఉంటుంది. మన నా అన్వేషణ ఇది ఉంటుంది కదా, ప్రపంచ యాత్రికుడు. అతను ఎంతో జాగ్రత్తగా కూడా వీళ్ళందరి గురించి కూడా పరిశోధన కూడా చేసి వీళ్ళందరి గురించి కూడా బయటపెట్టడం జరిగింది. మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ గారు వీరి గురించి కూడా ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది కూడా చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా మామూలుగా కాదు, విపరీతమైనటువంటి చీటింగ్తో అంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్తూ, వాళ్ళు జస్ట్ మొబైల్ తీసుకోవడం, ఒక 100 రూపాయలు నేను వేసానని చెప్పడం, 5,000 రూపాయలు వచ్చినాయి, 200 వేయండి 10,000 వచ్చినాయి, వెంటనే మొబైల్ కొనేసాను, ఇట్లా చేయండి 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ విధంగా కూడా వాళ్ళు విపరీతమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టి ఈ యొక్క సాధారణమైనటువంటి విద్యార్థులు కానీ సాధారణమైనటువంటి మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆకర్షితం చేసి వాళ్ళని నిండా ముంచేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క సన్నీ యాదవ్ అనేటువంటి ఆయన దాదాపు కూడా 30 కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి వినికిడి. దీని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తొందరలో ఇతను అరెస్ట్ కాబోతున్నాడు. వాళ్ళంటే ఏంటంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరో చేస్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఈ విధంగా అతను అరెస్ట్ చేసినట్టున్నారు. వాళ్ళ ప్రత్యర్థులు చేసిన అందరూ చేసిన ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ప్రమోట్ చేయడం అనేది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. వీళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నామండి. పబ్లిక్ తప్పనిసరిగా రియాక్ట్ అవ్వాలి. సజ్జనార్ గారు సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారండి. దీనికి మేము ఎంతో చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సజ్జనార్ గారికి. వీఆర్ ఆల్ మస్ట్ సపోర్ట్ సజ్జనార్ గారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సజ్జనార్ గారిని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ లోకల్ బాయ్ ఈయన వెళ్ళిపోయాడు లోపలికి. తర్వాత బెయిల్ మీద ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పరేషాన్ బాయ్ ఇమ్రాన్ అనేటువంటి అతను, వీళ్ళందరూ కూడా చాలా చెత్తనా కొడుకులండి. వీళ్ళు ఏంటంటే యూట్యూబ్లో డబ్బుల కోసం ఎంత లంగా పల్లన చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళకి కేవలం ఏంటంటే డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సంపాదించాలి. వీళ్ళు ఏంటంటే అమాయకులైనటువంటి బాలికల్ని కూడా చూపించేసి వాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చి తప్పుగా కూడా రాసేసి వాళ్ళు ఆ విధంగా విపరీతంగా అయినటువంటి మనీ సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనేకటువంటి యాప్స్ ప్రమోట్ చేయడం, ఈ యొక్క రాంగ్ రూట్లో చాలా విధంగా ఉన్నారు. ఈయన కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించారంటారు. ఇతని గురించి కూడా ఎంక్వైరీ జరగబోతుంది. వీళ్ళందరూ కూడా త్వరలో ఇక లిస్టులో ఉన్నారండి, సజ్జనార్ గారు లిస్టులో ఉన్నారు. వీళ్ళందరికీ త్వరలో కూడా మాడు పలుకుతుంది అందరికి కూడా. ఇంకా మన విజ్జుగౌడ్ గారిని వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ని యొక్క ఆదర్శంగా తీసుకొని యూట్యూబ్లో ఈ యొక్క బ్యాడ్ అంతా కూడా ప్రొపగండా చేస్తూ విపరీతమైనటువంటి ఈ యొక్క మైలేజ్ కూడా సంపాదించుకొని తద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి కూడా ప్రమోట్ చేయడం విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్ళకి కోట్ల ఉంది వీళ్ళ సంపాదన. ఇప్పుడు సజ్జనార్ గారు సరైనటువంటి సమయంలో వీళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారండి. ఇక సజ్జనార్ గారి బుక్లో వీళ్ళంతా తయారైపోయారు. వరుసగా ఒకరి తర్వాత వికెట్లని పడిపోతాయి. తప్పనిసరిగా ఈ యొక్క మన ప్రజలు వీళ్ళకి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇటువంటి వాటిని నమ్మకండి. ఎప్పుడు కూడా 100 రూపాయలకి 1,00,000 రూపాయలు వస్తాయి, 100 రూపాయలకి 1000 రూపాయలు, ఇటువంటివన్నీ ఎప్పటికీ నమ్మొద్దు. ఏదైనా గ్రోత్ అనేది ఒక పద్ధతిలో ఉంటేనే గ్రోత్. సడన్గా పెరగడం అనేటువంటిది క్యాన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఉన్న పలంగా పెరిగిపోయిందంటే అది క్యాన్సర్. మామూలుగా పెరిగేటువంటిదే ఒక యూనివర్సల్ పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ పెరిగేటువంటిదే కరెక్ట్ అయినటువంటి పెరుగుదల అంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఈ యొక్క సజ్జనార్ గారు కూడా వీళ్ళందరి మీద కాన్సన్ట్రేట్ చేశారు. తొందరలోనే చూస్తారు. ఈ యొక్క సన్నీ యాదవ్ అరెస్ట్ అవ్వబోతున్నారు. వీళ్ళని దయచేసి ఎవరు సపోర్ట్ చేయొద్దు. మన అన్వేషకుడు కూడా వీళ్ళందరినీ కూడా బండారం బయటపెట్టడం జరిగింది. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ విషయంలో సజ్జనార్ గారికి కూడా ఎంతో కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. వీళ్ళ వల్ల సమాజం ఎంతో కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది కూడా మనం చేస్తున్నాం. ఐఎమ్ సపోర్టింగ్ సజ్జనార్, యూ ఆల్సో మస్ట్ సజ్జనార్ గారు. మనందరం కూడా సజ్జనార్ గారిని సపోర్ట్ చేద్దాం. ఈ విధంగా కూడా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా సమాజంలో నుంచి కూడా నిర్మూలన చేద్దాం. సార్ భయ్యా సన్నీ యాదవ్ ని మరికొద్ది క్షణాలలో అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. అలాగే ఇమ్రాన్ అయితే ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక చిన్న పిల్లల్ని పెట్టి లవ్ స్టోరీ అని నడిపించడం, చిన్న పిల్లల్ని పెట్టి లవ్ స్టోరీని నడిపించి ఇట్లా బెట్టింగ్ ప్రమోట్ చేయడం, తర్వాత వాళ్ళు మార్కెట్లో పెద్ద
విప్లవకారుల మాదిరి ఫీల్ అయిపోతా ఉంటారు సార్. ఇమ్రాన్ అయితే, బయాస్ అన్ని యాదవ్ అయితే, అలాగే మనం ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రీత కూడా నేను చెప్పి క్షమించండి అని, వీళ్ళు ఇప్పటికి కూడా క్షమించమని కూడా చెప్పలేదు, మేము ఇంకా మంచి చేస్తున్నాం అనుకున్నారు. బయాస్ అన్ని యాదవ్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకున్నారు సార్ మీరు ఒక సామాన్యుడిగా? తప్పనిసరిగా అండి ఈ సన్నీ యాదవ్ అంటే వాడిని సజ్జన గారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. చేసిన తర్వాత వీళ్ళకి కూడా బెయిల్ కూడా రాకుండా విధంగా లోపల పెట్టి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళైతే 3rd డిగ్రీ 4th డిగ్రీ 5th డిగ్రీ కూడా ఇవ్వాలి. అన్ని ఇచ్చేసి వాళ్ళు ఎటువంటి తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలిసేటువంటి విధంగా చేయాలి. వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ఒక అమాయకుడు కనుక తనకున్నటువంటి కొద్దిపాటి ఆదాయాన్ని కూడా కోల్పోతే అతని జీవితం ఎంత భయంకరంగా తయారవుతుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఇటువంటి పనులు చేసినా కానీ కొన్ని లక్షల మంది జీవితాలు కూడా పాడైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సురేఖవాణి అని పూర్తిగా సారీ చెప్పారంటున్నారు. ఆమె తల్లి కూడా ఈ మధ్యకాలంలో చూస్తే విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయడం, ఎక్స్పోజింగ్ డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ సురేఖ హీరోయిన్ లేకపోతే వాళ్ళ కూతురు హీరోయిన్ అర్థం కావట్లేదు. ఈ యొక్క వాళ్ళ అమ్మాయి అవకాశాలు రాకుండా సురేఖ గారే చెడగొడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే కూతుర్ని ప్రమోట్ చేయాలంటే ఆమె హీరోయిన్ అవ్వాలి కానీ ఈమె ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తుంది అర్థం కాదు. ఆ విధంగా వాళ్ళు ఆల్రెడీ రాంగ్ రూట్లో ఉన్నారు. వాళ్ళు రాంగ్ రూట్లో ఉంటే వాళ్ళ వ్యక్తిగత విషయం. అలా కాకుండా జనాల్ని కూడా రాంగ్ రూట్లో నెట్టేస్తున్నారు వీళ్ళు. జనాలను కూడా మైండ్ కొట్టేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వీడియోల ద్వారా జనాలను ఆకర్షించుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఇటువంటి ప్రమోట్ చేయడం ద్వారా అక్రమమైనటువంటి ఆదాయాన్ని కూడా వీళ్ళు తెరలేపుతున్నారు. ఈ అక్రమమైనటువంటి ఆదాయం ఎప్పటికైనా సరే ఎఫెక్ట్ అవుతుంది. మన దేశంలో బలమైనటువంటి పకడ్బందీ ఏర్పాటు ఉంది. అమెరికా వంటి దేశాల్లో ఏమైనా చేయొచ్చేమో కానీ ఇండియాలో కనుక చట్ట ప్రకారం చేసినట్టయితే తప్పనిసరిగా తగిన చర్యలు ఉంటాయి. ఇందులో మన దేశంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎంతో మంది ఉన్నారు. మీకు సజ్జన లాంటి వాళ్ళు కనుక నిజంగా ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక్క నిమిషం వాళ్ళ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళందరికీ పనులు ఎగిరిపోతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైనా ఇమ్రాన్ అనేటువంటి ఆయన కూడా తగినటువంటి క్షమాపణ కూడా చెప్పాలి. ఆయన కాన్సెప్ట్ ఇంకేమైనా పెట్టుకోవాలి కానీ ఇలా అమ్మాయిల గురించి చూపించడం, వాళ్ళ గురించి లవ్ స్టోరీస్ అని చూపించడం, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అది మళ్ళీ అదేదో లేదు మేము ఇది ఓన్లీ కావాలని చేసినామని చెప్పడం ఇట్లా కాదు. ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడం కాకుండా వీళ్ళపరమైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దని కూడా మేము వినతి చేస్తాం. సార్ అయితే ఇప్పటి వరకు కొంతమంది ప్రమోషన్లు చేశారు సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? వీటి గురించి అంటే కొంతమంది చేశారు సార్ ఆల్రెడీ బెట్టింగ్ ప్రమోషన్, అంటే వాళ్ళని డిలీట్ చేయమంటున్నారా, ఏ విధంగా చేయాలంటున్నారు? ఖచ్చితంగానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కానీ కొన్ని సంఘ వ్యతిరేకటువంటి కార్యక్రమాల వల్ల మీరేదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కొంత లాభం మీకు వచ్చి ఉండొచ్చు, వాళ్ళు మీకు కొంత మనీ పే చేసి ఉండొచ్చు. మీరు సంపాదించినటువంటి డబ్బు రక్తపు సొమ్ము అనేటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మంది తమ యొక్క ఉన్నటువంటి కొద్దిపాటి సంపాదన కూడా పోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో బెట్టింగ్ యాప్స్ సంపాదించేసినాం, మీరు ఉన్నటువంటి ఈ యొక్క ప్రమోషనల్ యాక్టివిటీస్ని వేరే మంచి పనులు కూడా ఉపయోగించుకోవచ్చు, వాటి ద్వారా కూడా మనీ సంపాదించుకోవచ్చు. అంతేగాని ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మీరు యాప్ చేసి కొన్ని లక్షల మంది కూడా ఒక ఇబ్బందికి గురై వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ఉష్ణంగా మీకు తగ్గుతుంది. మీరు సంపాదించిన సొమ్ము కూడా చివరికి వృధాగా పోతుంది, హాస్పిటల్ కూడా ఖర్చు అయిపోతుంది చివరికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు సన్మార్గంలో సంపాదించే ఉంటుంది, మరీ ఇట్లా అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎప్పటికీ మిగలదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా కూడా మీరు చేసినటువంటి యాక్టివిటీస్ కూడా కొన్ని మంచి వాటికి ప్రభుత్వం యొక్క సలహా సహకారంతో మాత్రమే మీరు చేయాలి. సజ్జన గారి సలహా కూడా తీసుకోండి, వీలైతే తీసుకొని మంచి వాటి యాక్టివిటీస్ మీరు ఉపయోగించాలని కూడా మేము కోరుతున్నాం. సార్ ఫైనల్ గా సజ్జనార్ గారికి మీరు అలాగే నాన్ వేసిన ప్రపంచ యాత్ర ఇప్పుడు అన్వేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ ప్రపంచ యాత్రుడు గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. మీరు మీ యొక్క చాలా చూడటం జరిగింది. మీరు ఎంతో సాహసోపేతంగా ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ మంచి మంచి విషయాలు కూడా చూపిస్తున్నారు. ఇది నిజంగా మేము హర్షించదగిన విషయమే. మీ ఛానల్ చూడటం వల్ల మేము ప్రతి వీడియో కూడా తప్పనిసరిగా చూస్తున్నాము. చాలా మంది కూడా మీ యొక్క అభిమానులు ఉన్నారు. మీ యొక్క ఛానల్ చూడటంతో ఆటోమేటిక్ మీకు అభిమానులు పెరుగుతూనే ఉంటారు. ఈ యొక్క మీరు వెలిగించిన విషయాలు కూడా చాలా అభినందనమైనటువంటి విషయాలు. ఇంతేకాకుండా సత్యనారాయణ గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు ఈ రోజున వేరేటువంటి రంగంలో ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అన్యాయం వైపు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క చెడును తొలగించాలనే విషయంలో ప్రత్యేకమైన ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విషయంలో మీకు సపోర్ట్ చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. మేము మాతో పాటు అనేక మంది కూడా మీకు యొక్క రెస్పాన్సిబుల్ సిటిజన్ చాలా మంది ఉన్నాం. మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇనిషియేటివ్.